క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన అలాగే పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చిన ఆ పరిశుద్ధులైన మీ అందరికీ క్రీస్తు వారి పేరట షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలను అనుగ్రహించును గాక. రైట్, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు ఇప్పటికీ మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి శుభవార్తలో క్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి సత్యాలను మనం ఒకటి వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మొదటి 2-3 వచనాలు మనం ధ్యానం చేసాం. 4వ వచనంలోని ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనంలో ఉన్నటువంటి మొదటి భాగం మనం ధ్యానం చేసాం. ఒకసారి ఆ 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. రైట్, ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఆయనలో జీవమున్నది. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. క్రీస్తు వారి యొక్క పూర్వపు స్థితి వాక్కు అయి ఉండగా ఆయన వాక్కుగా తండ్రి అయిన దేవుని ఎదుట నివాసం ఉండి తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పనిని చేస్తూ సమస్త సృష్టి కలుగజేయగా ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. మనం రాయపోయిన వారం నేర్చుకున్నాం. ఆయన తండ్రి యొద్ద ఉండేవాడు, లేకపోతే తండ్రి పని మీద ఉండేవాడు. అది ఉంటే ఆయన దగ్గర ఉండేవాడు, లేకపోతే ఆయన పని మీద ఉండేవాడు. ఇవన్నీ నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి రాయబడినటువంటి ఈ మాటలో అంటున్నాడు ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవమును గురించినటువంటి కొన్ని విషయాలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఆ జీవం మనల్ని ఎలా బ్రతికిస్తుందో, ఆ జీవం ఏమై ఉన్నదో, ఆ జీవం ద్వారా మనం ఎలాగూ జీవించగలమో, ఆ జీవంలో ఉన్నటువంటి పరమార్థాలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఈ మాట మనం చదువుకుందాం. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము వెలుగుగా ఉన్నది, ఆ వెలుగు మనుషుల కోసమే ఉన్నది. అసలే మనుషుల కోసం ఎందుకు వెలుగు? ఇక్కడ యోహాను ఆ వెలుగు మనుషుల కోసం మాత్రమే, మనుషుల కోసమే ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయన జీవం మనుషుల కోసం వెలుగుగా ఉన్నది అని రాస్తూ ఉన్నాడు. అసలు మనుషుల కోసం ఆయన అంత తాపత్రయపడాల్సినటువంటి ఆవశ్యకత ఏమన్నది? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశిని అందులో చేర్చలేదు, కానీ సమస్తమైన మానవాళ్ళందరినీ కూడా అందులో చేర్చారు. మనం అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కులానికో, ఒక గోత్రానికో, ఒక జాతికో, ఒక దేశానికో, ఒక తెగకో, ఒక ప్రాంతానికో ఆయన దేవుడు కాదు. ఆయన సమస్త మానవాళికి దేవుడై ఉన్నాడు. అందుకు అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు లోకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని దూత ఒకడు వచ్చి చెప్తాడు. ఏమని? ఇదిగో లోకం అంతటికి, సర్వలోకమునకు కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎంతమంది కోసం పుట్టాడు ఆయన? ఎంతమంది కోసం? ఏ జాతి కోసం, ఏ కులం కోసం, ఏ మతం కోసం, ఏ ప్రాంతం కోసం అనేది లేదు. ఆయన కుల మత తారతమ్యాలు లేక సమస్తమైన మానవాళిని ఒకే జాతిగా చూస్తూ సమస్తమైన మానవ జాతి ఎంతటి కొరకు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి
వచ్చాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ కూడా వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో జీవం ఉన్నది, ఆ వెలుగే జీవమై ఉన్నది. ఇప్పుడు సమస్తమైన మానవాళి కోసం ఆయన వెలుగుగా, జీవమే వెలుగై ఉంటే, అక్కడ రాస్తాడు 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. హలో, ఎక్కడ ప్రకాశించుచున్నది? చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే అసలు దేవుడు మనుషుని భూమి మీద ఎందుకు తయారు చేశాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మీరు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. భూమి మీద మనుషుని ఎందుకు తయారు చేశాడు? ఏలుబడి చేయడానికి. నేను ఈరోజు మరో ప్రశ్న అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి సమాధానం చెప్పండి. దేవుడు భూమి మీద ఏలుబడి చేయడానికి, మనుషుని తయారు చేయడానికి బదులు, ఒకవేళ దేవుడు ఈ భూమి మీద ఏలుబడి చేయడానికి తనకు ఒక రిప్రజెంటివ్, ఒక ప్రతినిధి దేవునికి అవసరం అనుకున్నప్పుడు, అప్పటికే పరలోకమందు సృజింపబడినటువంటి దేవదూతల గలములు, కెరాపులు, శరాపులు, ప్రధాన దూతలు, వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేటువంటి వారు, వార్తావాహులైనటువంటి దేవదూతలు, వీరందరూ చాలా రకాలైన దేవదూతలు పరలోకమందు ఉన్నారు కదా. కొన్ని కోట్ల 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 లెక్కకు మించినంత విస్తారమైనటువంటి దేవదూతల గణము పరలోకములో ఉన్నది కదా. ఆ పరలోకముల దేవదూతలలో ఎవడో ఒకడిని తీసుకొచ్చి, అయ్యా నీవు భూమి మీద రిప్రజెంటివ్గా ఉండు, నా కోసం ఒక ప్రతినిధిగా ఉండు, ఈ భూమి మీద ఏలుబడి చెయ్యి అని దేవుడు ఎందుకు పెట్టలేదంటారు? అనేక మంది దేవదూతలు ఉండగా భూమి మీద ప్రతినిధిగా వాళ్ళలో ఒకరిని తీసుకొచ్చి పెట్టడం మానేసి మనిషిని ఎందుకు పెట్టాడు దేవుడు? మనిషి ఎలా ఉన్నాడు అన్నది మ్యాటర్ కాదు. ఇప్పుడు అసలే మనిషినే ఎందుకు పెట్టాం? పరలోకములు దేవదూతలు ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు కదా. పరలోకములో అంతమంది కోట్లాది దూతలు ఉన్నప్పుడు భూమి మీద నాశనం చేయడానికి అపవాది భూమిని నాశనం చేయగా, వాని ఉరుకు గురించి, వాని పట్టు గురించి, వాని గుట్టు గురించి, వాని యొక్క స్థితి గురించి, వాని పూర్వస్థితి గురించి తెలిసినటువంటి దేవదూతల్లో ఒకడు తీసుకొచ్చి భూమి మీద పెడితే సాతానును ఎదిరించే శక్తి కలిగిన వాడిగా ఉంటాడు కదా. మరి దేవుడు వాడిని ఎవడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మానేసి భూమిలో నుంచే మనిషిని ఎందుకు తయారు చేయాలి? భూమి మీద మనిషిని ఎందుకు తయారు చేసి భూమి మీద అధికారిగా పెట్టాలి? ఇది నా ప్రశ్న. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఆశతో ముందుకు వెళ్తున్నాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకుడి ఒక దూతను తీసుకొచ్చి భూమి మీద పెట్టడం మానేసి దేవుడు భూమి మీద అధికారిగా భూమి నుండి ఒక మనుషుని తయారు చేశాడు. ఆ మనుషుడు తన పోలికలో, తన స్వరూపంలో ఉన్నాడు. తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు మనుషుడు తయారు చేశాడు. ఆయన ఒక సిస్టాన్ని పెట్టాడు. ఏంటి ఆ సిస్టమ్ అంటే, మనుషుని భూమి నుంచి తయారు చేసి మట్టిని తీసి ఆ మట్టిని బొమ్మగా చేసి దేవుడు మనుషుని ఎక్కడ తయారు చేశాడు? ఎవరికైనా గుర్తుందా? దేవుడు మనుషుని ఎక్కడ తయారు చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దానిని నిర్మించి నరుని దానిలో ఉంచెను. నరుని దానిలో ఉంచెను. హలో, ఇప్పుడు మనుషుడు ఎక్కడ తయారు చేయబడ్డాడు? దేవుడు మనుషుని ఎక్కడ నిర్మించాడో రాయలేదు, కానీ నిర్మించబడిన మనుషుని తీసుకెళ్లి ఏదైనా వనములో పెట్టాడు. ఎందుకు కనిపించలేదు? ఎందుకు దేవుడు మనుషుడు నిర్మించిన స్థలాన్ని ఎందుకు రాయలేదంటే, అది మనుషుడు నిర్మించిన స్థలం కాక మనకు ఇప్పుడు తెలుసుంటే మన వాళ్ళు ఏం చేదురు? అక్కడ అందరూ గుళ్ళు కట్టేదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కొన్ని రహస్యాలు ఉన్నాయి. దేవుడు వాటిని రహస్యంగానే ఉంచాడు. రహస్యంగా ఉంచిన వాటిని రహస్యంగా ఉంచి మర్మమైన వాటిని దేవుడు మనకి ఏదైతే బయలుపరిచాడో దానిని మర్మంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. బయలుపరచబడిన దానిని, గుప్తంగా ఉంచబడిన దాన్ని, రహస్యంగా ఉంచిన దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేయొద్దు. అలాంటి రహస్యాలు మనం బయటకు తీయక ప్రభువు మన కొరకు ఇచ్చినటువంటి మర్మయుక్తమైనటువంటి మాటలు, బైబిల్లో దాచబడినటువంటి మాటలే మనం బయటకు తీసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు మనుషుడు తయారు చేసి ఆ మనుషుడు తీసుకెళ్ళి ఏదెనులో ఒక తోట వేశాడు. తోట ఏదెను కాదు, ఆ ప్రాంతమంతా ఏదెను. ఆ ఏదెనులో ఒక తోట, ఒక ప్రాంతంలో ఒక మొక్కన, ఒక పక్కన ఒక తోట వేసి ఆ తోటలో ఈ నరుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇప్పుడు భూమి మీద మనుషుడు ఎందుకు తయారు చేయాలి? దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనుషుడు తయారు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద అధికారము చేయడానికి, ఈ భూమి నుండి వచ్చిన వాడే ఈ భూమి మీద అధికారం చేయాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. హలో,
ఈ భూమి నుండి వచ్చిన వాడే ఈ భూమి మీద అధికారము చెయ్యాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు మనుషుడు తయారు చేయడానికి గల కారణం ఏంటంటే మనుషుడు భూమి నుండి తీయబడిన వాడే కనుక భూమిలో నుంచి తీయబడిన వాడే భూమి మీద ఏలుబడి చేయాలి అని చెప్పి దేవుడు ఒక నిర్ణయాన్ని పెట్టాడు. ఎందుకంటే భూమి మీద ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అపవాది పరసంబంధమైన వాడు గనుక, ఆత్మ సంబంధమైన వాడు గనుక, ఆత్మ సంబంధమైన వాడు మరలా తన అధికారాన్ని భూమి మీద చెలాయించకుండా ఉండాలంటే స్థాన బలము కలిగిన వాడు ఒకడు ఉండాలి. ఇది బాగా ఒక్క మొక్కలు చెప్తాను. ఇప్పుడు మన ఊరోళ్ళు పక్క ఊర్లోకి వెళ్ళి మేసం తిప్పగలరా? సపరేట్. మరి మన ఊర్లో మేసం తిప్పుతారు, తొడ కొడతారు. పక్క ఊర్లో అసలు మేసం మీద కూడా చెయ్యాలదు. కారణం ఏంటి? స్థానబలం అంటారు కదా. అలాగునే భూమి మీద నుండి మనుషుడు తయారు చేసి ఈ భూమి మీద సమస్త అధికారము దేవుడు మనుషునికి అప్పగించాడు. అందుకని అపవాది మరల భూమి మీద తన పెత్తనాన్ని చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ప్రతి పెత్తనం అంతా, అధికారం అంతా ఈ భూమి నుంచి తీయబడిన మనుషుని యొక్క చేతిలో ఉన్నది. ఇక్కడ వరకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమనే అపవాది ఆ యొక్క మనుషుడి చేతిలో నుంచి అధికారం తీసుకోవడానికి మరలా అపవాది ఎలాగూ వెళ్లాల్సి వచ్చిందంటే భూమిలో నుంచి తయారు చేయబడిన సర్పపు వేషములో మరల అపవాది ఆదాము దగ్గరికి వెళ్ళి ఆ అధికారాన్ని దొంగిలించాడు. మనుషుడు భూమిలో నుంచి తీయబడిన వాడు కనుక భూమి మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు. ఆ సిస్టంలో భూమి మీద అధికారం అంతా కూడా భూమిలో నుంచి తీయబడిన మనుషునికి దేవుడు ఇచ్చాడు. ఆ భూమిలో నుంచి తీయబడిన అధికారం మనుషునికి ఇవ్వబడిన అధికారాన్ని అపవాది దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. వాని వల్ల కాలేదు. ఎందుకంటే స్థాన బలములో మనుషుడున్నాడు గనుక ఇప్పుడు మనుషుడి దగ్గర నుంచి అధికారం దొంగిలించడానికి మరలా భూమిలో నుంచి రింపబడినటువంటి సర్పమును వాడుకొని ఆ సర్పము వేషంలో సాతానుడు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆదాము దగ్గర నుంచి అధికారం అంతటిని దొంగిలించాడు. అర్థమైంది కదా మీకు? అంటే ఇప్పుడు దొంగిలించబడినటువంటి అధికారము సర్పము వేషములో ఉన్నటువంటి అపవాది దొంగిలించాడు. కానీ ఆ సర్పవేషములో అపవాది వచ్చినప్పటికీ తాళం మాత్రం ఆత్మరూపంలో ఉన్నటువంటి అపవాది దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు ఈ అపవాది ఈ భూమి మీద ఏలుబడి చేయడం మొదలు పెట్టాడు. హలో, ఈ భూమి మీద ఎవరు అధికారం చేయడం మొదలెట్టారు? ఎందుకని అధికారం చేయడం మొదలెట్టాడు? ఈ భూమి మీద అధికారం ఇవ్వబడినటువంటి మనుషుడు తన అధికారాన్ని అపవాది చేతులకి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తినొద్దన్నటువంటి జీవవృక్ష ఫలమును, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు యొక్క ఫలమును తినేసి వాడి అధికారం అంతా కూడా అపవాది చేతికి అప్పగించాడు. ఇప్పుడు అపవాది ఈ భూమి మీద ఏలుబడి చేస్తున్నాడు. ఈ అపవాది ఎలాంటి వాడు అని వాక్యం రాయబడుతూ ఉంది. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు ఆయన ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోను ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతో. హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నామట? దురాత్మలు. ఏ దురాత్మలు? ఏ సంబంధమైన దురాత్మలు? అంధకార సంబంధమైనటువంటి దురాత్మలు. అని అపవాది అంధకార సంబంధమైన వాడు. ఇప్పుడు భూమి ఏమైపోయిందంటే అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది. అపవాది తన అంధకార సంబంధమైన క్రియలతో ఈ భూమి అంతటిని నింపేశాడు. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం అంటాడు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనముల మీద కమ్ముకున్నచున్నది. ఎందుకు కటిక చీకటి? ఏ కటిక చీకటి? అంధకార సంబంధమైన అధికారము కలిగినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు మనుషుల మీద ఏలుబడి చేయడం ప్రారంభించాడు కనుక అంధకార సంబంధమైన మనుషుడు, అంధకార సంబంధమైనటువంటి అపవాది మనుషుల మీద ఏలుబడి చేయడం మొదలెట్టాడు కనుక ఇప్పుడు భూమి అంతటి మీదకి ఏం కమ్ముకుందండి? చెప్పట్లేదు మీరు? చీకటి కమ్ముకున్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భూమి మీద అంతా చీకటి కమ్ముకున్నదో జీవమై ఉన్నటువంటి దేవుడు, జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ జీవము మనుషులకు వెలుగుగా ప్రకాశించటం ప్రారంభించాడు. ఇప్పుడు
ఆదాము చేతిలో నుంచి అధికారం తీసుకున్నటువంటి అపవాది భూమంతటి మీద ఏలుబడి చేస్తున్నాడు. భూమంతటి మీద ఏలుబడి చేయడం మొదలెట్టినప్పుడు వాడి యొక్క అధికారం ఏ అధికారంతో ఉన్నాడు? వాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? వాడు అపవాది అంధకార సంబంధమైన వాడు కనుక, అంధకారము సంబంధించినటువంటి అపవాది కనుక, వాని యొక్క అపవాది తన చీకటి సంబంధమైనటువంటి అపవాది తన యొక్క చీకటిని ఈ భూమి అంతటి మీద ఈ భూమంతటి మీద కమ్మడం ప్రారంభించాడు. కటిక చీకటి భూమంతటి మీద కమ్మడం ప్రారంభించింది. మనుషులకు చీకటి ప్రజ్వలించడం, లేదా చీకటిలో మనుషులను మగ్గివేయటం, చీకటి మనుషుల మీదకు పంపించటం, కమ్ముకోవడం మొదలుపెట్టింది. అపవాది అంధకార సంబంధమైన అపవాది భూమి మీద ఏలుబడి చేయడం మొదలెట్టిన తర్వాత చీకటి భూమిని కమ్ముకోవటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే భూమి మీద చీకటి కమ్ముకోవడం మొదలెట్టిందో ఆ చీకటిలో జీవమై ఉన్నటువంటి యేసు వెలుగుగా ప్రకాశించటం మొదలుపెట్టాడు. మీకు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగించి కొంచెం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడ రాస్తున్నాడు, చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుచున్నది. కానీ ఆ చీకటి దానిని ఆమేన్ హల్లెలూయా, చీకటి ఏం చేయట్లేదట? దేనిని గ్రహించడం లేదు, వెలుగును గ్రహించడం లేదు. ఎందుకు వెలుగును చీకటి గ్రహించలేకపోతుంది? ఎందుకు మనుషుడు ఆ వెలుగును గ్రహించలేకపోతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాటల్లో చక్కటి మాట ఉంటుంది, చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం ఒకసారి. క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేశారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎలాగట? ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యొక్క అపవాది ఆత్మీయమైనటువంటి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. వీడు గుడ్డోడిగా ఉన్నాడు. ఈ గుడ్డితనం వీడికి ఏం కనబడకుండా చేస్తుంది? వెలుగు కనబడకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ గుడ్డితనమో? ఆత్మీయమైన గుడ్డితనమో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి గురుడితనం మనుషులకు గురుడితనము కలుగజేయగా, అపవాది గురుడితనము కలుగజేయగా సువార్త ప్రకాశము మనుషులకు కనబడటం లేదు. దేవుడి యొక్క వెలుగు మనుషులకు కనబడటం లేదు. క్రీస్తు వారి యొక్క వెలుగు మనుషులకు కనబడటం లేదు. కనుక వీళ్ళు అంధకార సంబంధమైనటువంటి స్థితిలోనే, చీకటి సంబంధమైన క్రియలలోనే, చీకటి సంబంధమైన లోకములోనే బ్రతుకుతా ఉన్నారు. చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు దశలోనికి సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. దశలోనికి సంఘం రాస్తూ మొదటి అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదవాలి. గొమ్మని చదవాలి, తొందరగా చదవాలి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణను, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనలను దేవుడు ఎందుకు నియమించాడంటే రక్షణ కొరకు మాత్రమే దేవుడు మనలను నియమించాడు. దేనికోసం నియమించలేదట? ఉగ్రత కోసం నియమించలేదు. ఇక్కడ రక్షణ, ఉగ్రత రాస్తూ ఈ రెండింటిని రెండు సంబంధమైన మనుషులకు పోలుస్తూ ఉన్నాడు. ఒకటి చీకటి పోలుస్తూ ఉన్నాడు, రెండవది వెలుగును పోలుస్తూ ఉన్నాడు. చీకటి సంబంధమైన వారు ఎలా ఉంటారట? నిద్రపోతూ ఉంటారట. హలో, చీకటి సంబంధాలు ఎలా ఉంటారు? ఎక్కడ నిద్రపోతారు? ఇలా కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. నిద్రపోయినా కానీ మరలా పొగుడుకోవాలని ఏం చేయాలి? మళ్ళీ చీకటిలో ఉన్నవారు నిద్రపోతారు, మత్తుగా ఉంటారట. కానీ వెలుగులో ఉన్నవారు ఎట్లా ఉంటారట? మెలకుగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, నిరీక్షణ కలిగి. హల్లెలూయా. అవన్నీ వద్దిగా మెలకుగా ఉంటారు. ఇంకెలా ఉంటారు? నిరీక్షణ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, విశ్వాసమును కలిగి ఉంటారు. అంటే చీకటిలో లేనివాడు, చీకటిలో ఉన్నవాడు నిద్రలో ఉంటాడు. నిద్రలో ఉన్నాడంటే వాడు ఏలో ఉన్నాడని అర్థం?
చీకట్లో ఉన్నవాడు నిద్ర అవుతున్నాడు. నిద్ర అంటే ఏంటి అన్నాడు. ప్రభువారు మెలకువగా ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండటం అంటే ఏంటి? మెలకువగా ఉండటం అంటే తెలివిగా ఉండటం, జ్ఞానం కలిగి ఉండడం. నిద్రలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు నిద్రలో ఉంటారు. నిద్రలో ఉన్నవాడికి ఏం లేదు? జ్ఞానం లేదు, తెలివి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 వచనం అంటాడు, సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానం లేక అజ్ఞానుల వలె నడుచుకున్నాడే అంటాడు. అంటే సమయమును పోనివ్వడం అనేటువంటిది అజ్ఞానుల యొక్క ఉద్దేశము. జ్ఞానుడు తెలివి కలిగి ఉంటారు, సమయమును సద్వినియోగము చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే మనం అజ్ఞానం వల్ల ఉండొద్దు. ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండడం అంటే అన్నిటిలోనూ జ్ఞానం కలిగి ఉండాలి. అన్నిటిలోనూ బుద్ధి కలిగిన వారమే ఉండాలి. జ్ఞానము కలిగి ఉండాలా? జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎవరికి జ్ఞానం ఉంటుంది? హలో, మెలకుగా ఉన్నవాడికి జ్ఞానం ఉంటుంది. అటు మెలకుగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నవాడికి ఏముంది? వెలుగులో ఉన్నవాడు జీవమును కలిగి ఉంటాడు. అది జీవమే వెలుగై ఉంది కనుక, వెలుగే జీవంలో ఉన్నాడు కనుక వెలుగులో నడిచేవాడు జీవములు కలిగి ఉంటాడు. ఆ వెలుగు జీవమునివ్వడానికే భూమి మీద ప్రకాశించుచున్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వాడై ఉంటాడు వెలుగులో నడిచేవాడు. రెండవది నిరీక్షణ కలిగిన వాడై ఉంటాడు. మూడవది ప్రేమ కలిగిన వాడై ఉంటాడు. నాలుగవది విశ్వాసమును కలిగిన వాడై ఉంటాడు. కానీ మనము మాత్రం ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, జ్ఞానము ఉండదు. ఇందులో ఏదైనా ఈ నాలుగిట్లో మీకు ఏమైనా ఉందంటే ఒకటి జాతి హల్లెలూయా చెప్తారా? నాకు జ్ఞానం ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను జ్ఞానిని. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడని వాక్యం ఉంది. సమయాన్ని దేవునికి స్తోత్రం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే జ్ఞానం కలిగిన వాడు ఎక్కడున్నాడు? చెప్పట్లేదు మీరు? వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్నవాడికి ఏముంది? జీవం ఉంది. జీవం ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? నిత్య జీవంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవంలో ఉండాలంటే మనం ఇక్కడ జీవాన్ని పొందుకోవాలి. జీవాన్ని పొందుకోవాలంటే వెలుగులో ఉండాలి. వెలుగులో ఉండటం అంటే మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండటం అంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండటం అంటే సమయ పాలన కలిగి ఉండాలి. అదన్నమాట. 11 గంటలకు ప్రార్థన అంటే 11:30కు వస్తే నీలో ఏమి లేదు? వెలుగు లేదు. ఒళ్ళంటే జ్ఞానం వల్ల అర్థమాట్లు తెలివినోడు అర్థం ఎందుకు? వెలుగు లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేనిలో నడవటం లేదంటే వెలుగులో నడవటం లేదు. నువ్వు చీకటి సంబంధివి. ఓకే, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఈ చీకటి వెలుగు సంబంధమైనటువంటి క్రియలు జాగ్రత్తగా వినండి. మనలో ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పండి. నేను విశ్వాసిని అన్నవారు దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? మీకు మంచి మాట చెప్తాను. ఇలాగంటున్నాను ఏమి అనుకోకుండా నన్ను మన్నించాలి, ప్రేమతో గమనించాలి, ఇది నేర్చుకోవాలి. కార్లు బాగు చేసేటువంటి షెడ్ ఉంటుంది కదా, ఆ కార్లు బాగు చేసేటువంటి షెడ్లోకి ఒక ఎడ్ల బండిని తీసుకెళ్ళాం అనుకోండి. ఆ ఎడ్ల బండిని ఎట్టుకెళ్ళి కారు షెడ్లో పెట్టినంత మాత్రాన అది కారు అవుద్దా? మరి కారు షెడ్లో పెట్టాం కదా. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన మీరు విశ్వాసులు కాకపోతే మీరు క్రైస్తవులు కాలేరు. విశ్వాసం లేకపోతే మీరు దేవుని బిడ్డలుగా ఉండలేరు. ఎడ్ల బండిలు అంటే కారు షెడ్లు ఎడ్ల బండి ఎలాంటిదో చర్చిలో విశ్వాసం లేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇప్పుడు చెప్పండి, నేను విశ్వాసం అన్నవారు దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటో చెప్పడా? దేవుని మీద ఆధారపడి సమస్తమును జరిగించటం. దేవుని మీద పెట్టుకోవడం. అన్ని దేవుడే నాకు, ఆయనే సమస్తము, ఆయన లేనిది నేను ఏమి చేయను, ఆయన నాకు సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనతోనే నాకు సమస్తము, ఆయనలోనే సమస్తము, ఆయన నాకు జీవము, ఆయన నాకు నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం దేవుని మీద ఉండాలి. కానీ మనకు దేని మీద ఉంటుంది విశ్వాసం? నీ విశ్వాసం దేని మీద ఉంటుంది? పొద్దున్న మంచం నుంచి లేచినప్పుడు కూడా ఏ సన్యం దగ్గర నువ్వు పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేయడానికి కూడా తూర్పు తిరిగే తరగతి అన్నం పెడతాను. లేచిన వెంటనే కళ్ళు తెరవడానికి కూడా భయం. కళ్ళు లేచిన తర్వాత ఏ దరిద్రం చూడాల్సి వస్తుందా అని క్యాలెండర్ చూసుకుని ఏసుబో బొమ్మ ఎక్కడ ఉందా చూసుకుని ఏసుబో బొమ్మ మొత్తం చూస్తాం. బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎదురు చూసుకునే వెళ్ళాలి మనం, లేకపోతే బతుకు సెటిల్ అవుతాం. దేవునికి స్తోత్రం. ఆఖరికి నీ మొహం పెట్టుకుని చీపురు కట్ట కూడా జాగ్రత్తగా తీసి ఎక్కడ పెడతావు?
పొరపాటునా కూడా ఈశాన్యాన్ని, ఎందుకంటే ఈశాన్యాన్ని పెడితే దరిద్రం అంతా మీద తట్టుకుంటుందని. ఇక నీ బతుకులు నీకు ఉన్న విశ్వాసం ఏది చెప్పండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి వెలుగు సంబంధమైన క్రియలు. సులోగా వెళ్దాం. మీరు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది భక్తి కబుర్లు చెప్పడరా బాబు అంటే పాస్టర్ గారు మించి చెప్తారు. వాళ్ళ ముందు పాస్టర్ గారు కూడా బలాదూరు ఎందుకు పనిచేయడు. కానీ వీళ్ళ విశ్వాస క్రియలు చూస్తే ఉంటాయి అవిశ్వాస కంటే దరిద్రం. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇడన్నాడు వెలుగులో సంబంధమైన వాడు, వెలుగు సంబంధి అయిన వాడు, వెలుగులో ఉండేవాడు ఎలా ఉంటాడట? ఒకటి జ్ఞానం కలిగి ఉంటాడు, మెలుగుగా ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగిన వాడే ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ అధ్యాయం 11వ వచనం తొందరగా చదవాల. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేలైనది తెలుసుకుని అలాగూ చేయుడి. మన విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మన అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన దోపకరణములను ధరించుకుందాం. హల్లెలూయా. చాలా రాత్రి సంబంధం అయిపోయిందంటే, రాత్రి అయిపోయిందని తెల్లారిలోకి వచ్చేస్తున్నాం అంట. ఇక రాత్రి సంబంధమైన క్రియలను విడిచిపెట్టి తేజ సంబంధమైన దోపకరణములు ధరించుకుందాము. అక్కడ అన్నాడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేస్తలైనను లేకయు, కలహమైనను మత్సర్యమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. పగటి వేళ నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. పగటి వేళ నడుచుకున్న వాడు ఎలా ఉండాలట? అల్లరితో కూడిన ఆటపాటలు లేని వాడై. హలో, పగటి వేళ నడిచేవాడిలో ఏముండదు? అల్లరితో కూడిన ఆట పాట. ఏది ఆటపాట కాదు, ఆటపాట ఇక్కడ ఉంటాయి. మరి అది మనం దాన్ని వదిలేస్తాం. అల్లరితో కూడిన ఆటపాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాట ఎక్కడ ఉంటుంది?